గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ఏడిఎంఎస్ కంపెనీ ద్వారా సుమారు 2 లక్షలు సంపాదించిన కొల్లాటి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ, వారితో ముఖాముఖి. వారు ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వారు, ఎంత సంపాదించారు, ఎలా ప్రాసెస్ చేస్తే ఈ స్థాయికి వచ్చారనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ముందుగా గంగా టీవీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మీ స్వగ్రామం? నా పేరు వచ్చి కొల్లాటి శ్రీనివాసరావు. మాది వేములది ఈస్ట్ గ్రామం అండి, నర్సాపురం మండలం. ఓకే సార్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంఎస్సి బీఈడి చేశానండి. అయితే నాకు మొన్న ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్లో కొద్దిమడు మార్కులు మిస్ అవ్వను, జాబ్ మిస్ అయింది. ఇంకా మాదైతే కిరాణా షాప్ అండి. ఆ కిరాణా షాప్ ఇప్పుడు రన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకేంటంటే కిరాణా షాప్ రన్ చేస్తుండగా ఏదో పార్ట్ టైం చేయాలనే ఆలోచన కలిగింది నాకు. అలా కలిగి ఉన్నప్పుడు నాకు ఒక సచివాలయ ఉద్యోగి ద్వారా, గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగి ద్వారా నేను దీంట్లోకి ఏడిఎంఎస్లోకి ఇన్వాల్వ్ అవ్వాను. అంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మొదటగా ఎంత కట్టారు, ఇందులోకి ఎలా జాయిన్ అవ్వారు? దీంట్లో ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మొదటగా ఈ ఏడిఎంఎస్ మార్కెటింగ్ అనేది మొదటగా నాకు ఎమ్మ బాలచంద్ర అనే ఆయన సచివాలయం గవర్నమెంట్ ఉద్యోగి ద్వారా నేను ఇన్వాల్వ్ అవ్వను. అయితే దీంట్లో అయింది పెద్దమైన వాళ్ళంకండి, ఒక ఆయన ద్వారా నేను ఇన్వాల్వ్ అవ్వను. అయితే నాకు నచ్చింది. వెంటనే స్పాట్లో నేను ఐడి బుక్ చేశాను సార్. నేను 16,000 రూపాయలు బండిని బుక్ చేసుకోవడం ద్వారా దీంట్లో నాకు ఐడి అనేది ఇచ్చారు. ఐడి ద్వారా నేను బిజినెస్ చేసుకుంటున్నాను. అంటే ఓకే, ఇది బిజినెస్ చేసుకుంటున్నారు. ముందు మీకు ఏదైనా బిజినెస్ ఉందా? ఇదేనా బిజినెస్? నాకు ముందు కిరాణా ఇంటి దగ్గర కిరాణా చిన్న షాప్ అండి. షాప్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత నాకు ఈ సార్ పరిచయం చేశారు, ఈ ఏడిఎంఎస్. అంటే ఇది కొంచెం ఎఫిషియల్గా కనిపిస్తుంది కాబట్టి ఏంటో చూద్దామని మీరు రాయేస్తారు అనమాట. అవునండి, అవును, ఖచ్చితంగా. ఓకే. మరి ప్రస్తుతం ఎలాగిది, ఎంత ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏంటంటే అండి, దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక 16,000 రూపాయలతోటి మనం బండిని బుక్ చేసుకోవడం ద్వారా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వను. నేను కూడా బండి తెచ్చేసుకున్నాను. ఆ బండి తెచ్చేసుకున్న తర్వాత మనం కట్టిన 16,000 రూపాయలు కూడా అలాని కాదు, ముందు అమౌంట్ కట్టిన ఎంత అమౌంట్ వచ్చాక బండి తెచ్చుకున్నారు? ఓకే సార్. డైరెక్ట్ బండి తెచ్చేసుకున్నారా? లేదు సార్, నేను 16,000 రూపాయలు కట్టిన తర్వాత బండిని బుక్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఐడి ఇచ్చింది కంపెనీ, ఏడిఎంఎస్ అని కంపెనీ నాకు ఒక ఐడి ఇచ్చింది. ఆ ఐడి ద్వారా నేను ఒక 70,000 రూపాయలు సంపాదించిన తర్వాత నేను బండి తెచ్చుకున్నాను. ఆ బండి తెచ్చుకున్నప్పుడు నాకు కట్టిన 16,000 తగ్గించేసి, అంటే 70,000 సంపాదించారు. ఎంతమందిని జాయిన్ చేస్తే మీకు 70,000 వచ్చింది? దీంట్లోనా నేను అప్పటికి సుమారుగా ఒక 22 మందిని ఇన్వాల్వ్ చేశాను దీంట్లోకి. 22 మందిని అంటే ఐడికి వచ్చి ఎంత పడుతుంది? ఐడికి వచ్చి డైరెక్ట్ ఐడికి అయితేనేమో 37,50. మ్యాచింగ్ ఇన్కమ్ అయితే అంటే కటింగ్ డైరెక్ట్ ఐడి అయితేనేమో 5,000, కటింగ్లు పోను 37,50 మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కాకుండా ఇంకోటి ఏమిటంటే మ్యాచింగ్ ఇన్కమ్తో ఒక 8,000 రూపాయలు అనేది ఇస్తుంది కంపెనీ. మ్యాచింగ్ ఇన్కమ్తో కలిపి ఆ 8,000 రూపాయలు అంటే అది ప్రాసెస్ ఏంటో చెప్పండి అర్థమయ్యేలా. అది ప్రాసెస్ అంటే అది పెన్ తోటి చెప్పాల్సి వస్తుంది. అలానే కాదు, మ్యాచింగ్ అంటే ఇప్పుడు మ్యాచింగ్ జాయిన్ అయిన వాళ్ళు కింద జాయిన్ అయ్యే మ్యాచింగ్ అంటే అది దీంట్లో ఏంటంటే మనకి టీమ్ ఇన్కమ్ కూడా ఉంటదండి. డైరెక్ట్ ఇన్కమ్ ఏమో 5,000 ఇస్తుంది. టీమ్ మన కింద వాళ్ళు జాయిన్ చేసిన, మన కింద వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన, వాళ్ళు ఇన్వాల్వ్ చేసినా మనకి అమౌంట్ అనేది వస్తుంది. అలాగా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 3,000, డైరెక్ట్ 5,000. అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి మొత్తం 20 మందిని 22 అప్పటికి ఒక 70,000 రూపాయలు వచ్చినప్పటికి నేను 22 మందిని ఇన్వాల్వ్ చేశాను. మిమ్మల్ని నమ్మి ఎంతమంది జాయిన్ అయ్యారు మీ వెనక? మొత్తం నాతోటి ఇప్పుడు టీం వచ్చి నాతోటి 52 మంది అండి. నేను డైరెక్ట్గా అయితే 20 మందిని ఇన్వాల్వ్ చేశాను. నాతోటి ఇప్పటికి 52 మంది నాతోటి ప్రయాణం చేస్తాను. మీకు 2 లక్షల వరకు, సుమారు 2 లక్షల వరకు పట్టుకున్నారు. అవును సార్. ఓకే, ఇంకెలా ఉంది? ఇంకా ఏంటి? ఇంకా ఏంటంటే ఈ దీన్ని ఎందుకు ఎంచుకున్నానంటే నేను ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఫ్యూచర్ ప్రోడక్ట్, ట్రెండింగ్ ప్రోడక్ట్.
అంటే రానున్న రోజుల్లో పెట్రోల్ అవి ఇప్పుడు ఈ ప్రజెంట్ చూస్తున్నా కదండి, పెట్రోల్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి దేనికోసం, పెట్రోల్ కోసం. ఆ పెట్రోల్ వల్ల ఇప్పుడు మన దేశం ఒకటే పెట్రోల్ కోసం చూస్తుంది, మిగతా దేశాలు అన్ని కూడా ఈవీ ఫామ్ చేశారు. మన దేశం ఒకటి వెనకబడితనంలో ఉంది ఈ ఈవీ వెహికల్లో. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సీఎంలు ఏంటి పిఎంలు ఏంటి ఖచ్చితంగా ఈవీ వెహికల్కి మారండి అని చెప్తున్నారు. అందువల్ల నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎంచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ బండి తీసుకోవడం నాణ్యత ఎలా ఉంది? ఈ బండి తీసుకోవడం వల్ల ఫుల్గా లిథియం అయన్ బ్యాటరీ అండి. బ్యాటరీ వచ్చి కాస్ట్ 48,000. లిథియం అయిన బ్యాటరీ పోయినా బ్యాటరీ అంతా మార్చవలసిన పని లేదు. దీంట్లో సెల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ ఏ సెల్ పోతే ఆ సెల్ మాత్రమే తీసుకోవచ్చు. ఓహో, ఏ పోర్ట్ ఏ సెల్ పోతే అది ఆ సెల్ తీసి మళ్ళీ రిప్లేస్ చేస్తారు. బ్యాటరీ పెద్ద ఇంకా బ్యాటరీ 3 years అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ బ్యాటరీ వారంటీ ఉండదు, 3 సంవత్సరాలు తిరుగుతుంది, పక్కన పడేస్తాము, ఆ టైపు సందేహాలు ఉన్నాయి. లేదండి, అది నేను అడుగుతున్నాను. ఇది మన ADMS కంపెనీ అనేది కర్ణాటక కంపెనీ అండి. నెంబర్ 1 కంపెనీ, ఫ్యూచర్ ప్రోడక్ట్, మంచి నెంబర్ 1 కంపెనీ. ఇది ఎక్రాలిక్ ఫైబర్ అండి. మొత్తం అంతా ఫైబర్, ఎక్రాలిక్ ఫైబర్ పడిపోయినా అంత బద్దలాసిపోయి పనేది ఏముండదండి. ఎక్కువ లగేజ్ చేస్తుంది. నా బండి వచ్చి ఇప్పుడు 1,34,000 రూపాయలండి. ఈవీ వెహికల్ ఇవా అని W1 మోడల్. అది మనకు 120 కిలోమీటర్లు వస్తుందండి. చాలా బాగుందండి. ఛార్జింగ్ 4 గంటలు ఫుల్ ఛార్జ్ అవుతుంది. రోజు 10 రూపాయలు మాత్రమే అవుతుంది. నాకు రోజు 10 రూపాయల కంటే తక్కువ అవుతుంది సార్. అంటే నాకు ఒక డౌట్, మీరు ఇంటికి తీసుకెళ్ళాక ఛార్జింగ్ ఎంతసేపు పెడుతున్నారు? ఓకే, ఇప్పుడు మనం బండి తీసుకెళ్ళిన వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదండి. వెంటనే పెట్టకూడదు. ఏంటంటే ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. అరగంట అయితే పర్వాలేదు. ఓకే, అరగంటలో అయితే పెట్టు. అదే ఎంత వరకు ఛార్జ్ ఫుల్ అవుతుంది? 4 గంటలు ఛార్జ్ అవ్వండి. 4 గంటలు ఛార్జ్ అయ్యాక ఎంత టైం నడుస్తుంది? ఎంత 120 కిలోమీటర్లు నడుస్తుంది. చూడక్కర్లేదు. ఎక్సలెంట్. మధ్యలో ఎక్కడైనా పెట్టుకెళ్ళటానికి చార్జర్ అవైలబుల్ ఇవన్నీ పట్టుకెళ్తున్నాను. బండిలోనే పెట్టుకుంటున్నాను, పట్టుకెళ్తున్నాను. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. మరి మీరు ఒక బండే తీసుకున్నారా? ఎస్ సార్, ఒకటే బండి తీసుకున్నాను. దాని మీద బిజినెస్ చేస్తున్నాను. మీకు ఫైనాన్షియల్ గా కూడా నడిపిస్తుంది. ఖచ్చితంగా నా బండి ప్రమోషన్ చేస్తుంది. నా బండి వల్ల అందరికి ప్రమోట్ అవుతుంది. ఖచ్చితంగా నా బండిని చూసి ఈ బండి ఎక్కడ కొన్నావు ఏంటని అందరు నన్ను అడిగి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చెప్పి నేను నా బిజినెస్. మీ ద్వారా ఎంతమంది కొన్నారు ఈ బళ్ళు? మా ద్వారా అయితే ఒక 10 మంది కొన్నారు. అయితే బుకింగ్ చేసుకున్నారు, ఇంకా తీసుకోవట్లేదు వాళ్ళు. ఇంకా తీసుకుంటే ఇందులో జాయిన్ అవ్వడమే బుకింగ్ ఐడి ఉండిపోద్ది. ఇప్పుడు 16,000 కడతారు కదా ఫస్ట్, అది అయిపోద్ది, అమౌంట్ వస్తుంది. వచ్చింది మన క్యాష్ డైరెక్ట్ వచ్చేస్తుందా? మనం వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బైక్ తీసుకునేటప్పుడు ఈ కట్టిన 16,000 ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలు బైక్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇది వరకు కట్టిన 16,000 రూపాయలు అనేది ఈ దీంట్లో లెస్ చేసి మిగతా 84,000 రూపాయలు క్యాష్ ఆర్ ఫైనాన్స్ లోన్ సిబిల్ స్కోర్ బట్టి లోన్ ద్వారా తెచ్చేసుకోవచ్చు. అంటే మనం జాయిన్ అవడం తోటే అడ్వాన్స్ పే చేసి బుకింగ్ కంపెనీ కట్టలేదు డబ్బులు. అంటే ఈ డబ్బులు వచ్చినా ఈ వీటి పని వీటిదే. మనం డబ్బులు కంపెనీ కట్టలేదు, బండిని బుక్ చేసుకున్నాం. జస్ట్ ఈ బండి బుక్ చేసుకోవడంతో పాటే మనకి అమౌంట్ రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి కింద ఐడీలు వేయడం వల్ల ఈ ప్రాసెస్ అవుతుందని నేను చెప్తున్నారు. ఓకే, ఈ బిజినెస్ మీకు ఒక లైఫ్ లో ఒక ఇది అనుకుంటా, లైఫ్ లైన్ అనుకుంటా. దీంట్లో నాకు ఏంటంటే నేను దీని ద్వారా నేను ఎదరికి వెళ్దామని 1 year లో 1 కోటి రూపాయలు తీసుకోవాలని నా టార్గెట్ అండి. ఖచ్చితంగా తీసుకుంటాను నమ్మకం ఉంది ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఈవీ వెహికల్ అనేది నెక్స్ట్ ఖచ్చితంగా అందరూ వాడే వెహికల్. ఈవీ వెహికల్ అనేది ట్రెండింగ్, ఫ్యూచర్ ప్రోడక్ట్. ఇంకా దీని మీదే వెళ్తుంది సార్ అంతా. ఇప్పుడు మరి ఓకే, ఇది బిజినెస్. మరి ఫ్యూచర్ ప్లాన్స్ చదువు ఏదో చదివేనంటున్నారు, అదేంటి మరి? అది అంతర్గతంలో చెప్తారా సార్? ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా డబ్బు కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఒక బిజినెస్ చేసినా, ఒక జాబ్ చేసినా డబ్బు కోసం. నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా సంపాదించగలన నమ్మకం నాకు ఉంది. ఇంకా నేను ఈ బిజినెస్ని దీని ద్వారా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాను. మరి చదివారు కదా? ఆ చదువుని ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో కొనసాగిస్తాను. ఓకే అండి, మీరు చాలా గోల్స్తో ఉన్నారు. ఖచ్చితంగా ఒక సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించాలని గోల్ పెట్టుకున్నారు. సో మీరు అంటే ఈ నమ్మకం ఉంది చూడండి, ఎక్కడో కంపెనీని మనం నమ్మడం, జాయిన్ అవ్వడం, అది కూడా ఒక ఇదనమాట, డేరింగ్ ఉండాలి. సో
మీరు మా స్టూడియోకి వచ్చి ఈ ఏడిఎంఎస్ ద్వారా 2 లక్షలు సంపాదించి ఇంకా ₹1,00,00,000 కూడా నేను సంపాదించడానికి టార్గెట్ పెట్టుకున్నానని చెప్తున్నారు. సో మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. సో అలాగే మీరు ఈ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరో అతిథితో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు